పాయసాన్నము కన్నను పాలకన్న జున్ను గడ్డల కన్నను వెన్న కన్నా కమ్మనైనట్టి నా భాష అమ్మ భాష తేనె విరజిమ్ము నా భాష తెలుగు భాష. నమస్కారం, పద్యపరిమళం ఛానల్కి స్వాగతం. మిత్రులారా, ఈరోజు ఈ వీడియోలో గుర్రం జాషువా గారు రాసిన ముంతాజ్ మహల్ కావ్యంలోని కొన్ని పద్యాలను సరళ వ్యాఖ్యతో అందించే ప్రయత్నం చేస్తున్నాను. ముంతాజ్ మహల్ కావ్యంను దృశ్యరూపం చేయుటకు ఆర్థిక సహాయమును అందించిన శ్రీమతి శ్రీ కదిరే వైజయంతి విక్రమ్ రెడ్డి గార్లకు కృతజ్ఞతా అభివందనములు. నా సాహితీ ప్రస్థానంలో ఆర్థికంగా హార్దికంగా నన్ను వెన్నంటి ప్రోత్సహిస్తున్న మిత్రులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు. ఏ బదారక్షరం బులని సకమెసగు కలికి భాషకు తెలుగున కలవిగాక అలవియే తాజి లావణ్యమభినుతింప తదితరంబైన భాషా వితానమునకు. తాజ్మహల్ సౌందర్యమును వర్ణించడానికి 56 అక్షరాలు గల తెలుగు భాషకు తప్ప మరొక భాషకు సాధ్యమవుతుందా? కలదే స్వర్గములాతిచో కలుగ నిక్కంబిద్దియే నీతిమంతుల విశ్రాంతి నికేతనంబు అనేడు సూక్తుల్ ద్వారబంధంబులన్ విలిఖింపించె నవాబు శేఖరుడు అరబ్బీ పారసీ భాషలన్ కలిమిన్ చాటుచు తాజి సోయగము వ్యాఖ్యానింపగా నేటికిన్. ఈ భూమి మీద ఎక్కడైనా స్వర్గము ఉన్నదా? ఇదే స్వర్గము, ఇది నీతిమంతుల విశ్రాంతి నికేతనము అనే సూక్తులను తాజ్మహల్ గోడల మీద అరబ్బీ పారసీ భాషలలో రాజుగారు రాయించినారు. పున్నమకుటాజికే గతి సన్నిహితం వైన మైత్రి సమకూరిచిరో కన్నెకు యవ్వనమటులుత్పన్నం వై మిన్ను ముట్టు తత్రోచిస్సుల్. పౌర్ణమికి తాజ్మహల్కు ఏ విధంగా సంబంధాన్ని సమకూర్చినారో కానీ కన్నె పిల్లకు యవ్వనం వలె పౌర్ణమి రోజు తాజ్మహల్ కాంతులు ఆకాశాన్ని తాకుతాయి. తొడరి విశ్రమించు తుది సుత్తె దెబ్బతో వట్టిపోయే శిల్పవరుల ప్రతిభ షాజహాను దీక్ష సఫలీకృతం వయ్యే మొగలు కీర్తి మొదటి మొగ్గదొడిగే. అది మహారాజు భగ్నాశయములయందు పుష్పితంబైన నెలరాల మూగ కవిత. అది అమానుష భావ నవ్యతలతోడ ప్రజ్వలించెడు నజ్ఞాత వాంగ్మయంబు. శిల్పకారుల ప్రతిభ తాజ్మహల్ నిర్మాణం తర్వాత గుర్తించబడలేదు, అనగా శిల్పకారులకు దక్కవలసిన గౌరవం దక్కలేదు. షాజహాన్ కల మాత్రం నెరవేరినది. తాజ్మహల్ నిర్మాణం మహారాజు యొక్క చెదరిపోయిన ఆశయముల నుండి పుష్పించిన మూగ కవిత. అగుపించు నచ్చోట అవధి దాటిన పాదుశాల హేరాళ భాస్వద్విభూతి నిండారు నచ్చోట నిత్య నూతన వికస్వరమైన ఆనంద పరిమళంబు నినదించు నచ్చోట అనుకూల దాంపత్య విశద రహస్య గంభీర గీతి విహరించు నచ్చోట విరహ వేదన తోడ మానవేంద్రుని భగ్న మానసంబు వేయి చంద్రుల చంద్రికా విలసనంబు పరిసర క్షేత్రముల చింది ప్రతిఫలింప హాయి గల్పించు తాజి కుడ్యముల మీద గుసగుసలు ఓవు నైలింపకు వలయంబు. తాజ్మహల్లో మొఘలు రాజుల ఐశ్వర్య సంపద కనిపిస్తుంది. నిత్య నూతనమైన ఆనంద పరిమళాలు నిండి ఉన్నాయి. అనుకూల దాంపత్యంలోని రహస్య గీతాలు వినిపిస్తాయి. భార్యా వియోగంతో ఉన్న రాజుగారి విరహ వేదన కనిపిస్తుంది. వేయి చందమామల వెన్నెల వెలుగు అక్కడ కనిపిస్తుంది. నరపమిథునంబు మృత్యనంతరమునందు ఆశ్రయములేక దిశల నల్లాడుచున్నా పావనంబైన ప్రేమ పారావతంబు మొరయుచున్నది పెనుటాజి బురుజులందు. ఆ రాజదంపతుల మరణం తర్వాత ఆశ్రయం లేక అల్లాడుతున్న ప్రేమ పావురం తాజ్మహల్లోని పెద్ద పెద్ద బురుజులలో దిగులుగా కూర్చున్నది.
అహరహముటాజి సౌందర్యమపహరింప తడవుచున్నాడు కాలంబు తస్కరుండు. మొదటి కృతధనము చెక్కు చెదరదిపుడు సత్కృతుల పొంత సాగునే సమయబలము. కాలమనే దొంగ తాజ్మహల్ అందాన్ని దొంగిలించాలని చూస్తున్నాడు. కానీ మొదట్లో తాజ్మహల్ అందం ఎలా ఉందో ఇప్పుడు కూడా చెక్కు చెదరకుండా అలాగే ఉంది. ఘనతన్ చెందిన అందగత్తెయగునాగ్రారాణి ముంటాజి చేసిన పుణ్యంబును బోలి తాజమహలున్ సృష్టించి సంతృప్తులై చనిరుద్యన్మతులైన శిల్పులు మహాషాజానుభూజానియున్ తనివింజందే ప్రియాముఖాంబుజము సందర్శించుచున్నట్లుగన్. బుద్ధిమంతులైన శిల్పులు తాజ్మహల్ నిర్మాణం తర్వాత తృప్తిగా వెళ్ళిపోయారు. తాజ్మహల్ను చూసి తన ప్రియురాలి ముఖం చూసినట్లుగా రాజు కూడా తృప్తి చెందినాడు. రాజు కడగొట్టు తనయుడవు రంగజీబు అన్నల వధించి పీఠంబునపహరించి అనుగు తండ్రిని చెరసాల యందునునిచే వికటములు సుమ్ము కాలమాంత్రికుని పనులు. షాజహాన్ చిన్న కొడుకు ఔరంగజేబు తన అన్నలందరినీ చంపి రాజును జైలులో బంధించాడు. కాలమాంత్రికుని మహిమలు వింతగా ఉంటాయి కదా.